You will lead us and guide us through this time. Be with your servants who stand in your name, and may this be a blessed time where we see you in a fresh way. And may each one of us have this deep desire to honor you with our lives. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to 2 Chronicles 33, verse 1 and 2. Eventually we'll try and read. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33 1, 2 వచనాలు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనుడు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. Today we'll study about one of the wickedest men in the Bible. ఈ ఉదయకాలమందు దైవ గ్రంథములో చెడుతనముతో ఏలినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూసుకుందాం. Manasseh was the son of Hezekiah, who was a righteous king. మనష్షే హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా నీతిమంతుడైనటువంటి రాజుగా మనం గమనించగలం. Hezekiah's father Ahaz was a wicked king. హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు అతడు కూడా చెడుతనంతో నిండినటువంటి రాజుగా మనం గమనించాలి. When Hezekiah came in, he brought a spiritual revival that swept the entire nation. హిజ్కియా రాజుగా ఏలనారంభించినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఎంతో పురోగతిని లేదా మార్పును ఆ యొక్క రాజ్యంలో తీసుకొని వచ్చాడు. The prophetic ministry of Isaiah and Micah was both in the time of Hezekiah. హిజ్కియా కాలంలోనే యెషయా మీకా ఇద్దరు ప్రవక్తలు కూడా వారి పరిచర్యను కొనసాగించారు. And it was in Hezekiah's time that Sennacherib invaded, the king of Assyria invaded Jerusalem. హిజ్కియా కాలంలోనే అష్షూరీ రాజు అయినటువంటి సన్హెరీబు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చాడు. And God amazingly delivered Jerusalem that day by killing one angel, killing 185,000 soldiers in the enemy camp. ఆ దినమందు వారి యొక్క విరోధులైనటువంటి వారి పక్షముగా దేవుని యొక్క దూత వెళ్ళి 185,000 మందిని ఒక దినమందే హతము చేశాడు. And it was under Hezekiah's godly leadership that Jerusalem had persevered. ఆ దినమందు దైవ చిత్తానుసారమైనటువంటి హిజ్కియా యొక్క ఏలుబడిలో ఈ గొప్ప కార్యము జరిగింది. And Manasseh saw all this. He came to the throne when he was 12 years old. మనష్షే వీటన్నిటిని ఎరిగి ఉండి కూడా ఇదిగో ఆ యొక్క సింహాసనం మీదకు వచ్చాడు. They say he co-ruled with Hezekiah for 10 years. Then when his father died, he was the ruler from the age of 22. 10 సంవత్సరాలు తండ్రితో కూడా పాలించి తండ్రి చనిపోయినాక 22 సంవత్సరాలకి ఏకఛత్రాధిపత్యం అంటే ఆయనే రాజుగా ప్రారంభించాడు. So look at the privileges Manasseh enjoyed. మనష్షేకు ఉన్నటువంటి ఆధిక్యతలు గమనించండి. He had a godly father. దైవ సంబంధమైనటువంటి దైవ భయం కలిగినటువంటి తండ్రి ఉన్నాడు. He lived at a time of spiritual revival. ఆత్మ సంబంధమైనటువంటి విప్లవం జరిగినటువంటి ఆ దినాల్లో అతడు చూశాడు. He had the privilege of hearing the words of Isaiah and Micah. యెషయా మీకా యొక్క ఆ యొక్క ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలన్నీ విన్నాడు. He had seen the Lord deliver Jerusalem in a very miraculous way. అతడు చూస్తుండగానే దేవుడు ఇశ్రాయేలీయులను యెరూషలేమును ఎలాగూ ఆ యొక్క విరోధుల చేతిలో నుంచి కాపాడాడో చూశాడు. Yet what is the first thing he did as soon as he became king? ఆయన రాజుగా అయినప్పుడు మొట్టమొదటి కార్యం ఏం చేశాడు? He did evil in the eyes of the Lord. దేవుని దృష్టికి హేయ క్రియలు జరిగించినట్లుగా, దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా చూడగలం. He followed the detestable practices of the nations the Lord had driven out before the Israelites. ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనుడు చేసిన హేయ క్రియలను అతడు అనుసరించాడు. You know, these nations are the Canaanite nations which were expelled by Joshua and the 12 tribes when they entered the land. యెహోషువ ద్వారా ఇదిగో ఆ యొక్క 12 గోత్రముల వారు కనానీయులను తరిమి వేసినటువంటి వారి యొక్క దేవతలను ఇతను అనుసరించినట్లుగా చూడగలం. And the Canaanites, I understand their religion was one that promoted extreme vulgarity.
ఆ కనానీయుల యొక్క ఆ యొక్క మతము ఆ భయంకరమైనటువంటి చెడుతనాన్ని జరిగించినటువంటి ఆ యొక్క మతముగా మనం గమనించవచ్చు. Archaeologists say that even the children had what is called the venereal disease. ఆ చరిత్రకారులు ఏం చెప్పారనంటే ఆ లైంగిక సంబంధమైనటువంటి వ్యాధులు చిన్న పిల్లలకు కూడా ఆ కాలంలో వచ్చినట్లుగా చెప్పారు. I checked the net about the wickedness of the Canaanites. కనానీయుల యొక్క చెడుతనముల గురించి నెట్లో చూసినప్పుడు It was too horrible to read. You wonder why God waited for so long to destroy them. దేవుడు వారిని అంతమొందించడానికి ఎందుకు అంతకాలం వేచి ఉన్నాడు అన్నట్లుగా అంత భయంకరమైన పాపం జరిగించారు వారు. So Israelites in the first place were sent to cleanse that sinful people out of the land of Canaan. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు ఆ కనాను దేశంలోంచి అపవిత్రమైనటువంటి జనులను వెళ్లగొట్టడానికి దేవుడు ఇశ్రాయేలును పంపించాడు. But after Manasseh became king, he not only committed the same sins, he exceeded them, the Bible says in the later on verses. మనష్షే రాజైనాక ఆ కనానీయుల యొక్క పాపములను అనుసరించడం మాత్రమే కాదు గాని వారి చెడుతనమునకు మించి ఇంకా చెడుతనం జరిగినట్లుగా వాక్యంలో చూడగలం. And if you read from verses 3 to 8, you find all that he did. 3వ వచనం నుంచి తాను జరిగించినది అంతటి దాని గురించి మనం చదవగలం. We won't read it verse by verse, but we'll just open your Bibles to that place. We'll just look in general at what is written. ప్రతి వచనం చూడం కానీ దేవుని వాక్యాన్ని మనం అక్కడికి వెళ్ళినట్లయితే అతడు ఏమి చేశాడో మనం గమనించగలం. Verse 3 says he rebuilt the high places which his father had destroyed. మొట్టమొదటిగా చూసినట్లయితే హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించాడు. Hezekiah's father Ahab had built those places. Hezekiah came and destroyed. Manasseh came and rebuilt. హిజ్కియా యొక్క తండ్రి వాటిని కట్టాడు. హిజ్కియా వచ్చి వాటిని కూలద్రోశాడు. మనష్షే వచ్చి తిరిగి వాటిని కట్టాడు. Verse 3 also says he erected altars for Baal and made Asherah poles. బయలు దేవతలకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి వాటిని పూజించినట్లుగా చూడగలం. And Asherah is a female deity representing the goddess of fertility. ఆషేరు దేవత అనేది ఒక స్త్రీకి సంబంధించినటువంటి దేవతగా మనం గమనించగలం. And disgusting things were practiced in the name of religion. ఆ యొక్క మతం పేరు మీద ఎన్నో భయంకరమైనటువంటి చెడు కార్యాలు జరిగించారు. Verse 4 says he worshipped the sun, the moon, the planets and stars, and he practiced astrology. అక్కడ చూసినట్లయితే ఆకాశ నక్షత్రములన్నిటినీ ఆ తర్వాత భవిష్యత్తు గురించినటువంటి వాటిని తెలుసుకునే విషయం వాటన్నిటిని కూడా అతడు అనుసరించినట్లుగా చూడగలం. And he placed foreign gods in the temple itself. దేవుని యొక్క మందిరములో అన్య దేవతలను నిలబెట్టాడు. And verse 6 says he sacrificed his only baby son to Molech, the god of the Amorites. బెన్నిహిన్నోములో యందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి చెడును యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడిచినని చూస్తున్నాం. And verse 6 says he practiced witchcraft and used divination, dealt with mediums and spiritists. చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు. The Hebrew is much stronger. It says he actually put these people in leadership positions. హెబ్రీ భాషలో ఏమనుందంటే వీరిని అంటే ఈ సోదె చెప్పి వారిని చిల్లంగితనము వారిని నాయకత్వపు పదవుల్లో పెట్టినట్లుగా చెప్పబడింది. You know, and the significant thing here is there is no mention of the worship of Jehovah, the true God. ఇక్కడ అన్నిట్లో కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించినట్లుగా ఎక్కడ మనం చూడం. Every god was worshipped except the one true God. నిజమైనటువంటి దేవుడు తప్పించి మరి ఇతర దేవతలు అన్నిటిని కూడా పూజించారు. And verse 9 kind of sums it up. He did more evil than the nations the Lord had destroyed before the Israelites. 9వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. You see, Israel was brought in to punish the Canaanites. Now he exceeded the sin of the Canaanites. కనానీయులు తరిమివేయడానికి దేవుడు ఇశ్రాయేలును పంపిస్తే ఈ ఇశ్రాయేలీయులు మనష్షే యొక్క ఆ కాలములో కనానీయుల కంటే భయంకరమైనటువంటి పాపమును జరిగించిన వారుగా గమనించగలం. And it doesn't end there. 2 Kings 21:16 says Manasseh killed righteous people. ఆ తర్వాత 2వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే నీతిమంతులను చంపాడు మనష్షే అని చూడగలం. 21:16. 21:16 వచనంలో మాట ఉన్నది. You see, Josephus, the historian who was writing during that time, he said he used to kill righteous men every day. అక్కడ చూసినట్లయితే తాను దినము కూడా నీతిమంతులను చంపినట్లుగా చరిత్రలో చూడగలం. You know, in Hebrews 11:37 they tell of the men of faith, and one line says they were sawed into two. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37
11వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ చూసినట్లయితే రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. రంభంలో కోయబడి. They were sawed into two. That part they say is the description of Manasseh killing Isaiah the prophet. ఇక్కడ చూసినట్లయితే ఆ రంపములతో కోయబడుట అనేది యెషయా ప్రవక్తను కోసిన రీతి ఇక్కడ వర్ణించబడిందని చెప్పాలి. They say Manasseh put him in a hollow of an oak tree and had him sawn into two. మనషే put Isaiah into the. మనషే యెషయా ప్రవక్తను ఒక చెట్టు లోపల పెట్టి, అంటే కాలి త్వరలో పెట్టి అతడు రంపంతో కోసినట్లుగా చూడగలం. Isaiah was the most wonderful man of God. యెషయా ఎంతో గొప్ప ప్రవక్త, దేవునికి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిగా మనం గమనించాలి. Probably the most righteous person in that kingdom. ఆ కాలంలో ఎంతో నీతి కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. He is called the prince among prophets. ఇదిగో ప్రవక్తలలో అతను రాకుమారునిగా ఎంచగలం. Man very close to God. అంత మాత్రమే కాదు, దేవునికి ఎంతో సమీపముగా ఉన్నటువంటి వాడు. Such a man Manasseh killed. అటువంటి వ్యక్తిని మనషే చంపివేశాడు. So let's stop here for a moment. How do you feel about Manasseh? మనషే గురించి ఏమనుకుంటారు? Feel very angry, right? చాలా కోపం, your blood boils. చాలా కోపం వస్తుంది మనకి. Yet what does God do? దేవుడు ఏం చేశాడు? The God who has the power to crush him like a fly, what does God do? అతన్ని ఒక పురుగులాగా నలిపివేయడానికి దేవునికి శక్తి ఉంది, కానీ దేవుడు ఏం చేశాడు? See 2 Chronicles 33:10. 33:10 వచనం చూసినట్లయితే 2 దినవృత్తాంతాల్లో యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. He spoke to Manasseh. మనష్షేతో దేవుడు మాట్లాడాడు. See the extreme patience of God. He did not punish. He just spoke. దేవుడు వారికి శిక్షించలేదు, కానీ మనష్షేతో మాట్లాడుతున్నాడు. Why did God do that? ఎందుకని దేవుడు అలా చేశాడు? Because it is not his desire that anyone should perish. The wickedest of people. ఎవరును నశించుట దేవుని యొక్క చిత్తము కాదు, ఆయనకి ఇష్టము కాదు. What a mercy of God we enjoy. మనము దేవుని యొక్క కృపను ఎంతగా మనం అనుభవిస్తున్నాం. But does Manasseh listen? కానీ మనషే విన్నాడా? Verse 10 says they paid no attention. That means they didn't even bother about that. పంపినను వారు చెవియొగ్గకపోయిరి, అంటే దేవుడు చెప్పిన వారు వినలేదు, విననొల్లని వారయ్యారు. Manasseh continued to sin more and more. Then what does the Lord do? అతడు తన యొక్క పాపాన్ని ఇంకా ఎక్కువగా కొనసాగించేటప్పుడు ప్రభు వారు ఏం చేశారు? See verse 11. 11వ వచనం చూసినట్లయితే, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయేది. Here it says they put a hook in his nose. Is it there? గొలుసు, they just told he was blinded with. The English says they put a hook on Manasseh's nose. అతని యొక్క ముక్కుకు ఆ గాలము తగిలించినట్లుగా ఒక సూదిది పొడిచినట్లుగా చెప్పబడింది. You know, like you pull a cow or a buffalo, right? ఒక ఎద్దును గాని లేకపోతే గేదెను గాని లాగినట్లు. Now does Manasseh listen? మనషే విన్నాడా అప్పుడు? Yes, God finally got his attention. A hook on the nose 12వ వచనం made చూసినట్లయితే, him come to God. See అతడు verse శ్రమలో 12. ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని In his distress he cries to God. ఇదిగో తనకున్నటువంటి దీన స్థితిలో దేవుని ఏడ్చాడు. Now comes the amazing part, verse 13. 13వ వచనం చూసినట్లయితే, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. How long did Manasseh resist the call of God in his life? దేవుని యొక్క పిలుపును మనషే ఎంతకాలం పక్కకు పెట్టాడని? He ruled about 55 years. 35 years. This happened. This hook on the nose happened when he was in the 35th year of his rule. 35వ సంవత్సరము ఏలుబడిలో, తన ఏలుబడిలో 35వ సంవత్సరములో ఇలాగ దేవుడు అతన్ని శిక్షించినప్పుడు అంతవరకు కూడా అతడు దేవునికి వ్యతిరేకంగానే పాలించుతూ వచ్చాడు. 35 years he lived in disobedience, but yet when he calls out, God answers immediately. 35 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా అతడు ఏలినప్పటికీ అతడు విన్నవించుకున్నప్పుడు దేవుడు వెంటనే తన ప్రార్థనను, తన మొరను ఆలకించాడు. And he brought him to Jerusalem and into his kingdom, made him king again. అతని యెరూషలేమునకు తీసుకుని వచ్చి అతని ఈ రాజ్యమును మరలా ఇచ్చినట్లుగా మనం చూడగలం. He is the longest rule among the kings of Judah, 55 years. That means 20 years he ruled after that. ఇతడు ఆ తర్వాత 20 సంవత్సరాలు బతికినట్లుగా వారి మీద రాజ్యం చేసినట్లుగా మనం చూడగలం.
You know, and 20 years, this wicked king ended up among the good kings of Judah. ఈ చివరి 20 సంవత్సరాలు కూడా ఈ చెడు నడత నడిచినటువంటి ఈ రాజు నీతియుక్తమైనటువంటి రాజ్యము చేయించినట్లుగా మనం చూడగలం. Manasseh knew that the Lord is God. మనష్షే తర్వాత ఇదిగో యెహోవా దేవుడే ప్రభు అనే సంగతిని గ్రహించాడు. That means he literally knew that you can't mess with the living God. ఇది నిజమైనటువంటి సజీవమైనటువంటి దేవునితో నువ్వు చెలగాట మాడలేవు అనే సంగతిని అతడు ఎరిగాడు. He realized these idols were nothing to him. There is only one God and he is Jehovah. తనకున్న విగ్రహాలు ఏమాత్రము లెక్కకు రాను పనికిరానివి, కేవలం జీవగలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే అని గ్రహించాడు. Manasseh had to go through a painful process, but that saved his soul. మనష్షే ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చింది, కానీ అది అతని యొక్క ఆత్మను రక్షించినట్లుగా మనం గమనించగలం. So this is the story of Manasseh. Someone said this is the story of the prodigal king. ఒకరేమన్నారంటే ఎంతో గర్విష్ఠుడైనటువంటి ఒక రాజును గురించిన కథగా దీన్ని వర్ణించారు. Prodigal king అంటే prodigal son లాగా. Prodigal king. ప్రాడిగల్ తప్పిపోయినటువంటి రాజుగా దీన్ని గమనించవచ్చు. So there is a number of lessons that which speak to us through this story, lessons for us. ఈ యొక్క కథలో నుంచి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. Firstly, before we blame Manasseh, we can identify ourselves with Manasseh. మొట్టమొదటిగా మనం మనష్షేని తప్పు మోపేదానికి లేదా నిందించేదానికి బదులుగా మనల్ని మనం ఆ స్థానంలో పెట్టుకోవచ్చు. He was a very wicked king. He did what most kings did not do, but we cannot really pass judgment on him. అతడు ఎంతో చెడు నడత నడిచినటువంటి రాజుగా మనం గమనించగలం, కానీ ఇదిగో అతని మీద తీర్పు తీర్చడానికి మనకి ఏమాత్రం కూడా యోగ్యత లేదు. We may not have worshipped Baal and Asherah, but we have worshipped other things. Right? మనము బయలు దేవతను అషేరు దేవతలను మనం ఒకవేళ ఆరాధించకపోవచ్చు, కానీ అనేకమైనటువంటి విగ్రహాలను మన జీవితంలో పెట్టుకొని మనం కూడా పూజించినటువంటి వారు. We worship our jobs, we worship our positions, we worship even our children become our idols. మనకున్నటువంటి ఉద్యోగాలు, మనకున్నటువంటి డబ్బు సంపద, లేదా మనకున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మనం విగ్రహాలుగా ఎంచుకుంటుంటాం. We may not have sacrificed our children on the altar of Molech, but we have sacrificed them on the altar of the world. ఇదిగో ఇక్కడ మనష్షే చేసినట్టు ఆ యొక్క అన్య దేవతల యొక్క బలిపీఠముల మీద తన కుమారుని బలి మనం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ లోకమైనటువంటి బలిపీఠం మీద మన బిడ్డలను పెట్టి మనం ఎన్నోసార్లు బలి ఇచ్చి ఉంటాం. You see, it's sad when a parent is concerned more about his children going to school and tuitions rather than about them going to heaven. చాలా విచారకరం ఏంటంటే తల్లిదండ్రులు నేటి దినాల్లో వాళ్ళు పిల్లలు పరలోకంకి వెళ్ళాలనే దానికంటే కూడా ట్యూషన్లకు, లోకరీతిగా ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్ళాలనే దాని విషయమై వారు ఎంతగానో లోకంలో వారిని పెడుతున్నారు. You teach them tennis, you teach them music, you teach them dancing, but you don't teach them to carry the Bible and walk with the Lord. వారికి మ్యూజిక్ నేర్పిస్తారు, వారికి డాన్సింగ్ నేర్పిస్తారు, వారికి అటువంటివన్నీ లోకరీతిగా ఉన్నవన్నీ నేర్పిస్తారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళటం వారికి నేర్పించారు. You see, it would be a great tragedy when your successful child is an unsaved child. ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఆ స్థాయికి ఎదిగినటువంటి నీ కుమారుడు కుమార్తెలు దేవుని నమ్ముకోకుండా దేవునికి దూరం అయిపోతే అంతకంటే ఎంతో విచారకరమైనది మరి ఏమీ లేదండి. Coming to the point, we can all identify with Manasseh. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనందరం కూడా మనష్షేను పోలేనటువంటి వారముగా గుర్తించుకోవచ్చు. God could write a Manasseh on our lives also. దేవుడు మన జీవితాల మీద కూడా మనష్షే అనేటువంటి పేరును మన మీద కూడా వేయవచ్చు. You see, we just only have to check. Instead of blaming, we got to examine ourselves. ఇతరులు మనం నిందించే దానికి బదులుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. One person said, I never killed anyone, I never shed blood like Manasseh, but my words wounded people deeply. The words I used in my family wounded people deeply. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నేను మనష్షేలాగా ఇతరులని నేను ఇదిగో వారిని హతమార్చలేదు, కానీ కుటుంబంలో నేను వాడినటువంటి ఆ యొక్క పదాలు వారిని ఎంతగానో దుఃఖపరిచి వారిని హతమార్చినట్లయినా. Another person said, Manasseh defiled God's temple, but I defiled my own body through a wrong relationship. ఇదిగో మనష్షే దేవుని యొక్క దేవాలయాన్ని అపవిత్రపరిచాడు, కానీ దేవునికి ఆలయమైనటువంటి నా దేహాన్ని నేను అనేక సార్లు అపవిత్రపరిచాను. Another person who attends church regularly, he said, I read the story of Manasseh and thought, this cannot be me. I would never do these things. ఒక వ్యక్తి మనష్షే యొక్క చరిత్రను చదివినప్పుడు
ఇది నేను కాదు, నేను ఎప్పుడు ఇలాంటి కార్యాలు చేయలేదని అనుకున్నాడు. And he said, the Holy Spirit whispered to me saying that you are only religious. You haven't surrendered your life to the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు కేవలము మతానికి మాత్రమే నీవు భద్రుడై ఉన్నావు, కానీ నిజంగా నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన వాడవు కాదు. I had only head knowledge, but my heart was not changed. హృదయం మాత్రం మారలేదు. And he prayed. He says, that night I prayed and God broke me. ఆ రాత్రి ప్రార్థించినప్పుడు ప్రభువు వారు తన హృదయాన్ని బద్దలు చేసినట్లు I realized I don't need to be a Manasseh to be saved. Everyone needs to be saved. What? I don't need to be a Manasseh to be saved. Everyone needs to be saved. నేను రక్షింపబడటానికి మనసు ఎలాంటి జీవితమే అక్కర్లేదండి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడవలసిన అవసరము ఉన్నది. So we look into your lives, we see. We got to look at Manasseh's life with humility, brokenness, examine our own lives. మనసు యొక్క జీవితంలో మనం చూసినట్లుగా మన సొంత జీవితాలను మనం విరిగి నరిగిన హృదయంతో మనం ఆ యొక్క ఆలోచనతో చూద్దాం. Second, we see something in the process that God uses to bring us to repentance. రెండవదిగా మనలో పశ్చాత్తాపం, మారు మనసు కలగటానికి దేవుడు తాను జరిగించేటువంటి కార్యాచరణను గమనిద్దాం. First, he speaks to us quietly. మొట్టమొదటిగా దేవుడు ఎంతో మంచిగా నిదానంగా అతనితో మాట్లాడుతూ వచ్చాడు. Then if you don't listen, the intensity increases. నీవు ఒకవేళ ఆయన మాట వినకపోతే ఆయన నీ మీద ఇంకా గట్టిగా ఆయన చేయటం ప్రారంభిస్తాడు. Finally, disciplines us in order that we come to an end of ourselves and then turn to him. చివరిగా మన క్రమశిక్షణతో దేవుడు మనల్ని శిక్షించి చివరిగా ఆయన వైపు తిరిగేటట్టు చేస్తాడు. Thank God he doesn't give up on us. దేవునికి నిజంగా మనం చాలా సార్లు కృతజ్ఞత చెప్పాలంటే, ఎందుకంటే మనల్ని ఆయన విడిచిపెట్టట్లేదు. Some of us needed a hook to bring us to God. కొంతమందికి సూది అయినటువంటి గాలం లాంటిది వేసి వెనక్కి తిప్పాల్సిన అవసరం ఉన్నది. Nose is a very tender part, right? Painful if you put a hook there and pull. ముక్కుకి గాలం తగిలిస్తే అది చాలా నొప్పి కలుగుతుందండి. As parents, our children can be our tender part. తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకెంతో సున్నితమైనటువంటి వారిగా ఉంటారు. When they go through pain, we go through greater pain. వారు ఏదన్నా నొప్పి వేదన అనుభవం గుండా వెళ్తే మనం ఇంకా ఎక్కువగా అటువంటి అనుభవం గుండా వెళ్తుంటాం. You know, that hook can be an illness, a trial, a difficulty, anything that makes us realize it is hopeless without God. ఏదన్నా వ్యాధి కావచ్చు, ఏదన్నా శ్రమ కావచ్చు, లేదా ఏదైనా కష్ట పరిస్థితి అయినా కావచ్చు. In my own life, I needed a painful hook to come to God. నా సొంత జీవితంలో దేవుని దగ్గరికి నేను తిరిగి రావాలంటే అలాంటి ఎంతో వేదనతో కూడినటువంటి ఆ యొక్క సూది నా జీవితం మీద దేవుడు పెట్టాల్సి వచ్చింది. That hook is what makes us cry to God. ఆ గొలుసే లేదా ఆ యొక్క గాలమే మనం దేవుని వైపు తిరిగి ఏడవటానికి అది వాడబడుతుంది. I was hearing the testimony of a man who's addicted to drugs. He was on the streets. He used to live in streets. ఒక వ్యక్తి ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడినటువంటి వ్యక్తి వీధుల్లో నివసిస్తున్నాడు. And they put him in jail and they beat him up in jail. అతన్ని జైల్లో పెట్టి ఎంతగానో కొట్టారు. He cried to God in jail, and in prison somebody gave him a Bible. అతడు ఆ యొక్క కారాగారంలో దేవునికి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. ఎవరో ఒక పత్రిక ఇచ్చారు. Now he is the pastor of a church. ఇప్పుడు ఆయన ఒక సంఘానికి పాస్టర్గా ఉంటున్నాడు. He says, if God hadn't allowed me to be broken this way, I would be dead today. ఇగో దేవుడు నన్ను ఇలాగే నలగొట్టకుండా ఉన్నట్లయితే నేను ఈ రోజు చనిపోయేటువంటి వాడిని. Jail was his mercy in my life. ఇదిగో ఆ యొక్క కారాగారం అనేటువంటిది దేవుడు నా ఎడల జరిగించినటువంటి కనికరంతో కూడిన కార్యం అని నేను నమ్ముతున్నాడు అన్నాడు. One successful businessman, he lost everything. ఒక ఎంతో కృతార్థుడైనటువంటి వ్యాపారి తాను సమస్తమును పోగొట్టుకున్నాడు. Through his divorce, he had a very expensive divorce. He lost his company, home. అతడు విడాకులు ఇచ్చినాక తనకున్నటువంటి ఆ యొక్క భాగస్వామి ద్వారా రావాల్సినటువంటి అన్ని కూడా పోగొట్టుకున్నాడు. He became suicidal. చివరగా తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. But in his brokenness he picked up a Bible and he gave his life to the Lord. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని తెరిచి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. And his testimony is, God took away what I worshipped to show me who really saves you. తన యొక్క సాక్ష్యం ఏమందంటే, నేను దేన్నైతే ఆరాధిస్తూ వచ్చానో దేవుడు దాన్ని తీసివేసి నిజమైనటువంటి దాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నాడు. You see, the extreme discipline of God might look like a punishment, but actually it is a rescue mission. నిజముగా దేవుడు క్రమశిక్షణలో మనల్ని శిక్షిస్తే అది చాలా మన శ్రమగా అనుకోవచ్చు, కానీ అది మనల్ని రక్షించడానికి దేవుడు జరిగించిన కార్యం అని మనం గ్రహించవలసిన వారు. He is not trying to ruin you, he is trying to redeem you.
దేవుడు నిన్ను నాశనం చేయాలనుకోవట్లేదండి, దేవుడు నిన్ను విమోచించాలనుకుంటున్నాడు. That's what happened to Manasseh. See verse 12. When he was in distress, he called to the Lord his God and humbled himself. ఆయన మొరలిడగా అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా. The Hebrew says he was brought to a place where he didn't have any place to turn. హెబ్రీ భాషలో ఏమనుందంటే అతడు అటు ఇటు తిరగటానికి కూడా స్థలం లేనటువంటి అంత ఆ పరిస్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు అన్నారు. He came to a point where he said, Lord, I am sinking, I have destroyed my life, I had it, I am the only person to blame for this. దేవుని దేవానాశ వచ్చిందంటే, ప్రభువా నేను నాశనం అయిపోయాను, నాశనం అవడానికి కారణం నేను తప్ప మరి ఎవరు లేరు అనేటువంటి ఆ యొక్క దీనస్థితికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చాడు. The problem was not his circumstances, nothing. It was his own rebellious heart. సమస్య అనేది పరిస్థితుల్లో లేదు, కానీ ఇదిగో విరోధ భావము కలిగినటువంటి తన సొంత హృదయంలోనే అది ఉన్నట్లుగా గమనించాడు. You see, Manasseh crying out to God when things were hopeless is a picture of our salvation. We need to come to God like this. మనషే దీనస్థితిలో ఎటువంటి నిరీక్షణ లేనటువంటి సమయంలో ప్రార్థించిన రీతి మనకు రక్షణకు అది సూచనగా మనం గమనించవచ్చు. We are all sinners on the way to hell. మనందరం కూడా నరకానికి పరిగెడుతున్నటువంటి పాపులమే. If you haven't received the Lord Jesus Christ, you got to come to this hopelessness. దేవుని యొక్క కృప మన ఎడల చూపించబడినప్పుడు ఇలాంటి పరిస్థితికి మనము వస్తున్నాం. If you haven't come to the Lord yet, if you haven't, any of you haven't, నీవు ఇంకా ప్రభు దగ్గరికి ఇంకా రాకుండా ఉన్నవాడివైతే, ఉన్నదానివైతే, you need to say, Lord, it is hopeless for me. I am a sinner, save me, Lord Jesus. ప్రభువా ఇదిగో నా జీవితంలో నిరీక్షణ లేని జీవితం జీవిస్తున్నాను, నేను నిరీక్షణ లేనటువంటి పాపిగా ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను రక్షించుమని మనం ప్రార్థన చేస్తాం. This has happened in your life, this is your salvation experience. నీ జీవితంలో ఇది జరిగితే ఇదే నీ రక్షణ అనుభవం. Because God will not reject anyone who comes to him. ఎందుకనగా ఆయన దగ్గరకు వచ్చే వారిని దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా తోసివేయడు. And one more aspect in this, a strong proof of your salvation is the changed life that you live, which others can see. మరొకటి ఏంటంటే నీవు రక్షింపబడినావన్న దానికి రుజువు ఏంటంటే నీ మారుపబడినటువంటి జీవితాన్ని అందరూ కూడా చూస్తారు. You see that clearly in Manasseh's life. మనషే యొక్క జీవితంలో మనం చూడగలం. You know what follows in 2 Chronicles 33:14 through 17. Let's not read it, but we can open it and look. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయంలో 14 నుంచి 17 వరకు చూసినట్లయితే అతడు దేవుని తెలుసుకున్నాక జరిగించినటువంటి ఆ కార్యాలు మనం గమనించగలం. You see, in 14 says he built the outer wall of the city of David, and he even the entrance of the fish gate, and he made the whole thing secure. 14వ వచనంలో దావీదు పట్టణము బయట గుమ్మమును బయట ఆ తర్వాత గోడలను ఎత్తుగా కట్టించినట్లుగా ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని అతడు బలమైన దానిగా చేసినట్లుగా గమనించగలం. When we read the story, remember what Manasseh did physically is what we got to do spiritually. ఇక్కడ చూసినట్లయితే మనషే బాహ్యానికి ఏదైతే చేశాడో అది మనం ఆత్మ సంబంధంగా మనం దాన్ని చేయవలసిన వారం ఉంటున్నాం. Manasseh rebuilt and strengthened the wall of the fortress. This is, they say, the place where the Assyrians breached earlier and took him away. ఇక్కడ చూసినట్లయితే మనషే పడమరగా లోయందు మత్స్యపు గుమ్మమును అతడు బహు ఎత్తుగల గోడలు కట్టించినని చూస్తున్నాం. ఇదేంటంటే బలమైనదిగా చేయడానికి కారణం ఏంటంటే అది వరకు అశ్షూరీయులు ఆ మార్గము గుండానే తోసుకొని లోపలికి వచ్చారు. And took him away. ఆ తర్వాత వారు వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయారు. So he went back to that weak spot in his defenses and strengthened it more. కాబట్టి అతడు మార్పు పొందినాక తన జీవితంలో ఆ యొక్క పట్టణానికి బలహీనమైనవేవో దాన్ని బలపరిచినటువంటి వాడై అతడు అక్కడ ఏలాడు. అలానే మనం కూడా మన జీవితంలో బలహీనమైనటువంటి వాటిని మనం బలపరుచుకోవాల్సిన వారం ఉంటున్నాం. Similarly, a believer will recognize that there are areas in his life where he is weak. He has fallen before, and you got to rebuild those areas. You got to get strong on those areas. విశ్వాసముగా మనం కూడా ఇదివరకు ఎక్కడ పడిపోయామో వాటి విషయమై జాగ్రత్త కలిగి మనం వాటి విషయమై ఎంతగానో ప్రభు సన్నిధిలో ఉంటూ గట్టిగా మనల్ని మనం భద్రపరచుకోవాల్సిన వారం ఉంటున్నాం. Verse 14, the second part says he put army commanders around that places, 45 cities of Judah. యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. That means Manasseh did that so that he won't be surprised again. ఎందుకని అలా చేశారంటే తిరిగి ఎవరన్నా విరోధులు వస్తే భయపడాల్సినటువంటి అవసరం లేదని చేస్తున్నాడు. Similarly, a believer will determine to guard himself against surprise attacks of the enemy, especially places where he has fallen before. అలాగనే విశ్వాసి కూడా
ఇది వరకు తాను ఏ విగ్రహాలకైతే పడిపోయాడో లేదా ఎటువంటి వాటికి బలహీనంగా తాను వంగిపోయాడో అటువంటి వాటి విషయంలో జాగ్రత్త పడి తాను భద్రపరుచుకునేటువంటి వానిగా మనం గమనించగలం. Verse 15 says, He removed the foreign gods and the idols from the house of the Lord. 15వ వచనంలో యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, He knew these gods cannot save. He wanted nothing to do with them after this. అన్యుల దేవతలను తీసివేశాడు, ఎందుకంటే అవి ఆయన్ను ఏమాత్రం కూడా రక్షింపనేరవు. We also must do that. We must have nothing to do with idolatry once we come to the Lord Jesus Christ. మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మరలినప్పుడు ఈ యొక్క విగ్రహాలను కూడా మన జీవితంలో నుంచి తొలగించుకోవలసిన వారం ఉంటున్నాం. We must be careful about the functions we conduct and also the functions we attend. మనం జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మనం వెళ్తూ ఉన్నటువంటి పాల్గొంటున్న కార్యక్రమాల్లో కూడా ఇటువంటి సంబంధమైనటువంటి ఏవి కూడా ఉండకూడదు. The marriages we conduct have nothing to do with idolatry. మనం జరిగిస్తున్నటువంటి వివాహాల్లో విగ్రహారాధనకు సంబంధమైనటువంటి ఏవి కూడా ఉండకూడదు. Be it Mangalsutra, be it Nalgu, be it Metulu. మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టవలసిన వారు ఉంటున్నాం. You check in the net, all these have to do with casting out evil spirits. ఇవన్నీ కూడా ఆ కాలంలో వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క చెడు దేవతలను త్రోసివేయడానికి గుర్తుగా అవన్నీ చేస్తూ వచ్చేవారు. Demonic spirits. అవి దయ్యములకు సంబంధించినటువంటి దానిగా మనం గమనించాలి. Evil spirits, to protect against the evil spirits. దయ్యముల నుంచి వారిని కాపాడుకోవడానికి అవి చేసేవారు. For us, what is our protection? Is that our protection? మనకేంటండి భద్రత? Our protection is submitting to God and resisting the devil. That is మన యొక్క భద్రత ఏంటంటే మనల్ని మనం దేవునికి అప్పజెప్పుకొని ఇదిగో ఆ యొక్క సైతానుని ఎదిరించవలసిన వారం ఉంటున్నాం అపవాది. You see, those looking forward to getting married, tell your parents now itself, don't bring such proposals that have this as an attachment. God doesn't approve these things, displease God. దేవుని దుఃఖపెట్టేటువంటిది, దేవుని సంతోషపెట్టనేది ఏది కూడా మన యొక్క వివాహ కార్యక్రమాలకి మనం తేకుండా ఉండేదానికి అడుగుదాం. God hates idolatry. దేవుడు విగ్రహాలను ఆయన ఎంతో నిషేధించేటువంటి వాడు. Coming back to Manasseh, మనస్సు దగ్గరికి వచ్చినప్పుడు verse 16 says, after he rebuilt the altar, he offered peace offerings and thanks offerings. అతడు తర్వాత చూసినట్లయితే యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించాడు. You know, Josephus the historian says, Manasseh sanctified the temple. He cleaned the city. చరిత్రకారుడైన యోసిఫస్ ఏం చెప్పాడంటే ఆ యొక్క ప్రదేశాన్ని అంతటిని ప్రతిష్ఠించాడు, పరిశుద్ధపరిచాడు, ఆ పట్టణాన్ని కూడా బాగు చేశాడు అన్నట్లు ఉంది. And for the remainder of his days, his greatest goal was to return thanks to the God who delivered him. ఆ తర్వాత దినాలన్నిటిలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞించినట్లుగా కృతజ్ఞతార్పణలు అర్పించినట్లుగా చూడగలం. Josephus says Manasseh for the rest of his life lived in such a way that God would find his life favorable in his sight. యోసిఫసు చరిత్రకారుడు ఏం చెప్పాడంటే చివరిగా మనషే మార్పు నొందినాక తన మిగిలిన దినాలన్నిటిలో కూడా దేవుని సంతోషపెట్టులాగున సమస్త కార్యమును జరిగించాడని చెప్పారు. And lastly we come to the third point. మూడవదిగా చూసినట్లయితే and we see the completeness of the forgiveness of God. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క క్షమాపణను ఆయన జీవితంలో మనం చూడగలం. He was restored back to the position as king. ఆ రాజుగా తిరిగి అతని స్థానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. You see, Israel, if you see history, went into captivity because of the sins of Manasseh. మనస్సే జరిగించినటువంటి ఆ పాప కార్యాలను బట్టి ఇశ్రాయేలీయులు బానిసత్వంలోనికి చెరలోనికి వెళ్ళిపోయినట్లు గమనించగలం. Yet Manasseh was re-established on the throne. ఎప్పుడైతే మనస్సే తిరిగి తనకు ఆ యొక్క సింహాసనం ఇవ్వబడిందో, why? ఎందుకు ఇవ్వబడింది అతనికి? Because Manasseh repented. Israel as a nation did not repent. మనషే మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ ఇశ్రాయేలులంతా పడినట్లు ఇక్కడ లేదు. Israel went into captivity and Manasseh was forgiven. మనషే దేవుడు క్షమించినప్పుడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క ముందు జీవితాన్ని బట్టి వారు బానిసత్వంలోనికి వెళ్ళారు. His past was never counted against him. తన యొక్క గత జీవితాన్ని దేవుడు ఎన్నడూ కూడా లెక్క పెట్టిన వాడు కాదు. That's what God does for our life also. Our past is never counted against us. మన జీవితంలో కూడా మన గత జీవితాన్ని దేవుడు ఎన్నడూ కూడా దాన్ని లెక్క పెట్టడు. Your sins and lawless deeds I remember no more. నీ యొక్క అతిక్రమములను నీ యొక్క పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. You know what Manasseh's name means in Hebrew? మనషే మాటకు హెబ్రీ భాషలో అర్థం ఏమిటి? Forgotten. మర్చిపోవుట. You know, imagine somebody named him when he was born. Forgotten. మీరు ఆలోచిద్దాం, అతడు పుట్టగానే ఎవరన్న పేరు ఇతడు మరిచిపోయేవాడు అనేటువంటి పేరు పెట్టారు.
That is the name God writes on our past and your past, your sins are forgotten. I దేవుడు మన will remember your sins no more. మన గత జీవితాల గురించి కూడా దేవుడు అదే రాస్తున్నాడు. నీ గత జీవితాన్ని, నీ పాపము నేను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. That is where the worst of the sinners can become the greatest in the kingdom of heaven. ఎంతో భయంకరమైనటువంటి పాపులు లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే వారు దేవుని రాజ్యంలో గొప్పవారు అవ్వగలరు. Your past is never counted against you. నీ గత జీవితాన్ని దేవుడు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. But remember, a forgiven life will have the marks of true repentance. కానీ గుర్తుపెట్టుకోండి, క్షమించబడినటువంటి జీవితము నిజమైనటువంటి మారు మనసుకు తగిన ఫలితాన్ని ఫలిస్తుంది. 2 questions before we close. మనము ముగించక ముందు 2 ప్రశ్నలు. Have you come to the Lord? మీరు ప్రభు దగ్గరకు వచ్చారా? Or like that person said, is just not a head knowledge, or do you have him in your heart? Is కేవలం he alive in your life? కేవలం ప్రభుని గురించి మీ యొక్క తలకాయలోనే ఉన్నదా, లేదా నిజంగా అనుభవపూర్వకంగా హృదయంలో ఉన్నదా? Manasseh's life is an amazing picture that salvation is available to the worst of the people. మనష్య యొక్క పాఠము మనందరికీ కూడా ఎంతో గొప్ప చిత్రం అండి. ఎందుకనగా మన యొక్క గత జీవితానికి దేవుడు తప్పకుండా స్వస్తి చెప్పేటువంటి ఆ యొక్క అనుభవం ఉన్నది. You see, God's capacity to forgive is much greater than our capacity to sin. మనం పాపం చేసిన దానికంటే దేవుడు క్షమించేటువంటి ఆ యొక్క అనుభవం చాలా గొప్పది. And also remember, the cross is not just for the worst people, it is for all people. దేవుని యొక్క కనికరము కృప చెడిపోయిన వారికే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా అది అందుబాటులో ఉన్నది. We all need saving, and thank God we can be saved. మనందరం కూడా రక్షణ అవసరము. ప్రభు కృపను బట్టి మనమందరం రక్షింపబడగలం. So have you come to the Lord, each one of us here? That is the first question. మనందరం కూడా ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారమేనా? అది మొదటి ప్రశ్న. But the second question is, రెండవదిగా, if you say you're a believer, are you living that overcoming life? నీవు విశ్వాసం అని చెప్తే జయ జీవితమును జీవించగలుగుతున్నావా? Are you fighting to defeat sin, or is sin defeating you? నీ జీవితంలో నువ్వు పాపాన్ని జయిస్తున్నావా, లేదా పాపము నిన్ను జయిస్తుందా? Now, this is not about perfection, it is about hating sin. పరిపూర్ణత గురించి కాదండి, మనము పాపమును ద్వేషించే దాని గురించి. A young girl who received the Lord Jesus Christ as a savior, she was asked by some of her friends. ఒక యవ్వని పాప దేవునిలోనికి వచ్చిన పాపను వారి యొక్క స్నేహితులు అడిగారు ఒక ప్రశ్న. They asked him, were you a sinner before? They asked. వారు అడిగారు, నీవు ఇంతకు ముందు నీవు పాపివేనా? She said yes. అవుననింది. Then they asked, are you still a sinner? They asked. Are you still a sinner? నువ్వు ఇంకా పాపివేనా అని మరలా అడిగారు. For that also she said yes. దానికి కూడా ఆమె అవుననింది. And she said, then what is the difference in your life? అప్పుడు వారు అడిగారు, ఏంటి తేడా నీకు అప్పటికి ఇప్పటికి? She said the best way to explain it is, once I used to be a sinner running after sin, now I am a sinner running away from sin. ఆమె ఏం చెప్పిందంటే, ఒకప్పుడు నేను పాపినే, పాపం కొరకు పరిగెత్తేదాన్ని, ఇప్పుడు నేను పాపినే కానీ పాపం నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. That's what we learned from the life of Manasseh. మనష్య యొక్క జీవితం నుంచి ఇదే మనం నేర్చుకుంటున్నాం. Are you running away from sin? మనం పాపం నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నామా? Is a different scene. ఈ యొక్క తేడా విభేదాన్ని మన జీవితంలో ఇతరులు చూడగలుగుతున్నారా? Sometimes God brings situation to break up pride, to restore our soul. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో నలిగిపోయేటువంటి స్థితికి తీసుకొని వస్తాడు, ఎందుకంటే రక్షించడానికి. Sometimes God lets you to hit rock bottom before He restores you. కొన్నిసార్లు దేవుడు ఇదిగో నిన్ను ఎంతగానో కుదించి ఆ కింద రాయికి కొట్టినట్లుగా కొడతాడు, ఎందుకనంటే నిన్ను విమోచించడానికి. Sometimes God will trap you in a hopeless situation. కొన్నిసార్లు నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క పరిస్థితిలో దేవుడు నిన్ను బంధిస్తాడు. Sometimes God discipline will burn you, but it will also build you. కొన్నిసార్లు దేవుని యొక్క ఆ క్రమశిక్షణ నిన్ను దహించి వేస్తున్నట్లుగా ఉంటుంది, కానీ అది నీ రక్షణ కొరకే. So let us be sure that we have this walk with the Lord. కాబట్టి మనము దేవునితో నడిచే అనుభవంలో మనం ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. We are all at different levels. We are like Manasseh. మనం కూడా మనష్య వలె వేరు వేరు స్థాయిలో ఉన్నటువంటి వారం. And let us examine our own lives. మన సొంత జీవితాలను మనం పరీక్షించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us bow down. Thank God for so precious a salvation. Thank God for so great a patience in our life. Thank God, God doesn't give up on us. Father, we thank you for this time that you've given us. Thank you for your word. The lesson you have taught us from the wickedest king, one of the wickedest kings in Israel, in Judah, and how
He turned around, showing us that salvation is available for all. And before we blame Manasseh, may we not blame, Lord. May we look into our own lives and the things that we have sacrificed, the things that we have treasured at the cost of our relationship with you, Lord. Cleanse us, Master. Cleanse us, Lord. Many times we were much better off closer to you when we had nothing. But now we have allowed our positions and power and wealth to take us far away from you. We may not have murdered people physically, but we have murdered people through our words and our actions. Cleanse us, Master. May we not allow Satan to deceive us. Lead us to be people who live that overcoming life depending on your grace, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.